నా స్కిల్కి నేను 10కి 9 పాయింట్స్ అనేది నేను ఇచ్చుకుంటా. ఎందుకు అంటే, హాయ్ గైస్, ఐఎమ్ రాజేష్, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. ఐఎమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బీబీఏ డిజిటల్ మార్కెటింగ్. సో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫుల్గా నేర్చుకోవాలనుకున్నా. సో అప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాయని నేను సెర్చ్ చేసినప్పుడు చాలా ఇన్స్టిట్యూట్ అనేది నేను చూశాను కానీ నాకు అంత అలా అనిపించలేదు. కానీ డిజిటల్ మీద అనేది ఒకటి చూసా. సో ఇక్కడికి వచ్చాక నేను మౌనిక మేడం అనేది కనెక్ట్ అవ్వా. సో మేడం ఏమన్నారంటే ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి, సో దానికి అటెండ్ అవ్వి అప్పుడు నువ్వు క్లాసెస్ అనేది జాయిన్ అవ్వన్నారు. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వా. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మిగతా ఇన్స్టిట్యూట్స్ మీద పోల్చుకుంటే. సో ఇక్కడ నేను జాయిన్ అవ్వా. సో మేడం ఏమన్నారంటే ఫస్ట్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోమన్నారు స్క్రాచ్ నుంచి అన్ని వరకు. సో ఇప్పుడు అయితే నేను నా కాన్ఫిడెన్స్గా నేను క్లయింట్స్కి అనేది వెబ్సైట్ అయితే నేను డిజైన్ చేస్తాను, అండ్ దాంతోపాటు ఎస్ఈఓ కూడా నేను అనేది కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాలామంది నాకు న్యూ ఫ్రెండ్స్ అనేది పరిచయం అయ్యారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏమి డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న మెంటర్స్ అనేది చాలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఏ డౌట్ ఉన్నా, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా, ఏ టైంలో అడిగినా కూడా మనకి క్లారిటీ అనేది చేస్తున్నారు. సో నాకు ఇక్కడ ఇది చాలా బెస్ట్ అనిపించింది. సో నాకున్న రీసెర్చ్ ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే హైదరాబాద్లో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఎవరంటే మౌనిక మేడం. సో నాకున్న స్కిల్ ప్రకారం నా క్లయింట్స్ వచ్చి నన్ను వెబ్సైట్ డిజైన్ చేయమంటే నా స్కిల్కి నేను 10కి 9 పాయింట్స్ అనేది నేను ఇచ్చుకుంటా. ఎందుకు అంటే మౌనిక మేడం నన్ను అంతలా ట్రైన్ చేశారు, సో నేను అంతలా ఇచ్చుకుంటా. నేను అది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న నేను వెబ్సైట్ చేసినప్పుడు నాకు అనేది చాలా డౌట్స్ అనేవి వచ్చినాయి. సో అవి నేను మేడంని అడిగితే చాలా క్లారిటీగా అనేది నాకు సాల్వ్ చేశారు ప్రాబ్లమ్స్ అవి. సో నాకు దానివల్ల ఇంకా బెస్ట్ అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా టాపిక్స్ అనేది చెప్తున్నారు, వెబ్సైట్ కానీ, ఎస్ఈఓ కానీ, గూగుల్ యాడ్స్ కానీ. సో ఇంకా ఇలా చాలా డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి డిజిటల్ మీద అనేది నేను రికమెండ్ చేస్తాను.